హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మేము పార్క్కి వచ్చాం పిల్లలు తీసుకొని. పండగకి ఈసారి ఎక్కడికి వెళ్ళలేదు. అందరూ అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి వెళ్తారు, కానీ మా పిల్లలు ఈసారి ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళకి ఏ ఫీలింగ్ కలగకూడదని మేము పార్క్లో 2 డే ఎంజాయ్ చేసాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ పార్క్ చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు అప్పుడే స్టార్ట్ చేసేసారు గంతడము. వీళ్ళు పట్టడం చాలా కష్టం. ఇది డే మొత్తం చూసిన పార్కు చాలా అంటే చాలా పెద్దది. డే మొత్తం కంప్లీట్ చేయలేము, అంత పెద్దదన్నమాట. నడిచి నడిచి మనకు కాలు నొప్పి వస్తుంది, కానీ అస్సలు కంప్లీట్ చేయలేము ఈ పార్క్ని. అంతలా బాగుంటుంది. మా పిల్లలు చూసారా, ఇంకా వాళ్ళ ఇష్టం. పార్కులో ఎంటర్ అయ్యారు కదా, ఇంకా వాళ్ళ ఇష్టం. ఎలా గెంతుతారో అలా గెంతుతారనమాట. మొత్తం గ్రీనెస్, చాలా అంటే చాలా. నాకు చెప్పడం కాదు, కానీ ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుందో. ఈ డిజైన్ కానీ ఇక్కడ ఫొటోస్ బాగా దిగచ్చు. మా పిల్లలు కూడా దిగారనమాట. చూసారా, వెళ్ళినంత దూరము పచ్చని చెట్లు, ఎంత బాగుంది నేచురల్గా వ్యూ. ఈ పార్కు బ్యాక్ సైడ్ బీచ్ ఉంటుంది అనమాట, కానీ ఆ బీచ్ కాడికి మేము వెళ్ళలేదు. ఈ పార్కు డే మొత్తం నడిచి నడిచి కాలు నొప్పి అయిపోయింది. మార్నింగ్ మేము 10కి వెళ్ళాం అనుకుంటాను. నైట్ రిటర్న్ అయ్యేలోపు మాకు 8 అయింది. అది మేము సగమే చూసాము, ఫుల్గా అయితే చూడలేదు. మా పిల్లలు అయితే చూసారా, ఇక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకున్నారు. మా చిన్న పాప అయితే ఎంజాయ్ చేస్తుంది, కానీ మా పెద్ద పాపకు భయం అనమాట. ఏమీ సరిగ్గా ఎంజాయ్ చేయలేదు. అదిగో చూడండి, ఎక్కడానికి చాలా ఇబ్బంది పడిపోతుంది. నేను అప్పటికి తిట్టాను ఎక్కువ ఎక్కువ అని, అది ఎక్కలేకపోయింది. సర్లే అని ఇంక 2 ఫోటోలు తీసుకొని వచ్చేసాము. అక్కడ చూసారా అండి, ఎలిఫెంట్ ఇది గ్రాస్ అనమాట. అసలు చూస్తే అది రియల్ గ్రాస్ లాగా ఉంటుంది, కానీ అది రియల్ గ్రాస్ కాదు. అది ప్లాస్టిక్ వచ్చి ఉంటుంది కదా, అందులో చేశారనమాట, మొత్తం గడ్డిలాగా. మా చిన్నది చూసావా వెళ్ళిపోయింది. అక్కడ ఫొటోస్ కూడా నీట్గా వచ్చాయి. మేము ఫొటోస్ కూడా తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. అసలు దగ్గర చూస్తే అసలు చాలా అంటే చాలా బాగుంది అది వీడియోలో కన్నా. మా పిల్లలు అక్కడ బాగా ఎంజాయ్ చేసి కాసేపు ఆడుకున్నారు. కాకపోతే సెక్యూరిటీ గార్డు దానిపైకి ఎక్కకూడదని తిట్టారు. ఇంకా దిగేసామన్నమాట. ఇంకా అక్కడి నుంచి మా రిలేటివ్స్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము. చూసారా పార్కు ఎంత విశాలంగా ఎంత పెద్దదిగా ఉంది. ఇక్కడ షూటింగ్ అన్నీ చేస్తారు. షూటింగ్ అంటే వెడ్డింగ్ షూటింగ్, బర్త్డే షూటింగ్ అలాంటివి చేస్తారు. ఆల్రెడీ మేము వెళ్ళే టయానికే జరుగుతుంది. ఇక్కడ ఎవరో పాపకి బర్త్డే అనేసి ఫస్ట్ బర్త్డే అని షూట్ చేస్తున్నారు. అటుపక్క వెడ్డింగ్ షూట్ చేస్తా అన్నారు. వెడ్డింగ్ షూట్, బర్త్డే షూట్ కాకుండా ప్రెగ్నెన్సీ లేడీ కూడా ఒక షూట్ చేసుకుంటానన్నారు అన్నమాట. ఫోటోషూట్ కోసం పెట్టారు ఇది. అయ్యే అది వాళ్ళు పెట్టుకున్నారు ఫోటోషూట్ కోసము. టేబుల్, స్మాల్ బోర్డు, స్మాల్ బెంచ్. పడ్డావా? చిన్న సోఫా, ఎద్దుల బండి. ఇచ్చుడు బాబు. ఫోటోషూట్ పడిపోయాడు. రండి, తిడతారమ్మా వాళ్ళు. ఫోటోషూట్ కోసం తెచ్చుకున్నారు అవన్నీ. బర్త్డే షూట్, వెడ్డింగ్ షూట్, అన్ని షూట్లు ఇక్కడే చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటది. మా పిల్లలు చూడండి, వాళ్ళెవరో షూట్ కోసం తెస్తే అవన్నీ ఎలా చేసేస్తున్నారు. ఏ చిట్టలి తిడతారమ్మా. అన్ని షూట్ కోసం తెచ్చుకున్నారు వాళ్ళు. చిన్న పాప ఏమో ఎవరో షూట్ కోసం తెచ్చుకుంటే అవన్నీ పాడు చేయడానికి చూస్తుంది. వాళ్ళేమో దూరం నుంచి అరుస్తున్నారు. ఇదేమో మాట వినట్లేదు. చిన్నోళ్ళు మహా పెంకండి బాబు, అస్సలు మాట వినరు. మనం ఏది చెప్తే అది చెయ్యొద్దు అంటే అదే చేసి చూపిస్తారు. షూట్ కోసం తెచ్చుకున్నారు, లెగు లెగు అంటే లెగట్లేదు. ఇంకా అక్కడ నుంచి తీసుకొచ్చానమాట. మనం ఎంతసేపు నడుస్తున్నా మనకి గ్రీనెస్గానే కనిపిస్తుంది. చూసారా, ఇక్కడికి వెళ్ళారంటే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా
ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. నేను ఫస్ట్ టైమే వెళ్ళాను, కాకపోతే డే మొత్తం ఆ పార్క్లోనే ఉండిపోయాము ఫ్యామిలీ మెంబర్స్ అందరము. ఇక్కడ ఎవరో షూట్ కోసము బేబీకి గుమ్మడికాయ బొమ్మ తెచ్చారు. ఇక్కడ చూడు, ఈ పాపకో ఏమో మరి ఇక్కడ కూడా ఒక షూట్ జరుగుతుంది. మా పిల్లలు ఏం పాటు చేద్దామా అని ఎతుకుతున్నారు. మళ్ళీ తిట్టించుకోవాల్సి వస్తుందని అక్కడ నుంచి తీసుకొచ్చేసాను అనమాట. పక్కనే మా రిలేటివ్స్ కూడా వచ్చారనమాట. వాళ్ళ కోసం వెతుకుతూ ఇవన్నీ దారిలో కనిపించింది. ఇంకా మా చిన్న చూసారా, దాన్ని కాసేపు ఆట పట్టించాము. అది మమ్మల్ని చెయ్యి వదిలేసి వెళ్ళిపోతే కాసేపు నేను మా పెద్ద పాప దాంకున్నాము. ఎక్కడికి వెళ్ళామా అని కంగారు పడిపోయి అలా వచ్చేసింది. ఇక్కడ వచ్చి యోగా సెంటర్ అన్నీ ఉంటాయన్నమాట. యోగా అనే కాదు, స్కేటింగ్, వాలీబాల్ అన్నీ నేర్పిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారనమాట. ఇంకా మా పిల్లలు పరుగులండి బాబోయ్, ఎంత చెప్పినా వినట్లేదు. పరుగులు పరుగులు, పడిపోతారన్నా నా గొంతు పోతుంది, కానీ వాళ్ళ మాట అయితే వినలేదు. సర్లే కాసేపు ఇంక వాళ్ళ ఇష్టానికి వదిలేసాను అనమాట. ఈ వీడియో తీయడం వల్ల నేను అసలు సరిగ్గా చూడలేకపోతున్నాను. వీడియో తీయాలి, నలుగురికి చూపించాలన్నాక దీంట్లో ఉండిపోయాను, సరిగ్గా చూడలేకపోయాను నేను పార్కుని. ఈ వీడియోలో చూసుకోవడం తప్పిస్తే ఇక్కడ కూడా ఒక షూట్ జరుగుతుంది. మా చిన్న చూడండి మళ్ళీ వెళ్ళిపోతుంది అక్కడ పట్టుకోవడానికి. వీళ్ళను తిట్టించడానికే ఉన్నారు ఈరోజంతా. మేము వచ్చి టైమో ఏంటో కానీ ఇక్కడ చాలా షూట్లు జరుగుతున్నాయి. మా పిల్లలు పాడు చేయడానికే వచ్చినట్టు ఉన్నట్టుంది. అది లాస్ట్కి మా ఫ్యామిలీ మెంబర్స్ కాడికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళే టయానికి ఇంకా వాళ్ళు టిఫిన్ తింటున్నారు. ఇంకా మేము కూడా వాళ్ళతో ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదా, ఇంకా అందరం ఒకటయ్యాం కదా. ఇంకా వాళ్ళ అమ్మాయి రాలా, సుశీల అమ్మాయి రాలా. ఇక్కడ ఇటు ఇటు సురేష్ స్టార్టింగ్ ముందుకు వెళ్ళబాక ఇక్కడ ఆపాడు. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ బర్త్డే టు సూర్య కళ. బావగారు రే పిన్ని చల్. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా పిల్లల్ని కాసేపు ఆడిద్దామని గేమ్ జోన్లోకి తీసుకొని వెళ్ళాము. పిల్లలందరూ సరదాగా ఆడుకున్నారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు అలా ఆడుతూ ఉంటే మేము ఇంకా అలా చూస్తూ ఉండిపోయాము. చాలాసేపు ఆడారు కానీ వాళ్ళు 10 మినిట్సే టైం ఇచ్చారు. ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకొని అలా ఆడుకున్నాక బయట వచ్చేసామన్నమాట. అప్పటికి వాళ్ళు రానని గోల. వాళ్ళేమో టైం అయిపోయింది వచ్చేయండి అంటున్నారు. మేము ఒక 5 మినిట్స్ అంటూ అలా ఉంచేసామన్నమాట. ఇంకా అక్కడ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూసారా. పిల్లలు ఇలా ఎంజాయ్ చేయడమే కదా మనకు కావాలి. ఇలా ఎంజాయ్ చేశాక ఇంకా మళ్ళీ గంతుతున్నారు. మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా వీళ్ళు రావట్లేదని మళ్ళీ ఎక్స్ట్రా టికెట్ తీసుకొని మళ్ళీ కాసేపు ఉంచామన్నమాట. ఇంకా అలా వాళ్ళు గంతుతూనే ఉన్నారనమాట. ఇంకా మనం ఏం చేయలేం కదా, పిల్లలు ఎంజాయ్ కోసం తీసుకొచ్చాము. ఇంకా వాళ్ళు ఎంత ఎగిరినా మనం ఏం చేయలేము. ఇంకా మా చిన్న చూడండి జారుబండ జారుతుంది. దానికోసమే వెయిట్ చేస్తున్నాను, వస్తుందేమో అని, వీడియోలో పడుతుందేమో అని. అదిగో వచ్చింది.
మా చిన్నది చాలా హుషారుగా ఉంటుంది. కాకపోతే పెంకి పిల్ల అస్సలు మాట వినదు. బయటకు వస్తే అస్సలు మాట వినదు. ఇంకా మా పెద్దదంటావా దానికి భయం ఎక్కువ. ఒక్క అరుపు అరవంగానే సైలెంట్ అయిపోతుంది. మా చిన్నది అలా కాదు, పెంకి చేసేస్తుంది బాగా. ఇంట్లో ఉన్నప్పుడు ఏమో కానీ బయట ఉన్నప్పుడు ఇంకా చాలా వీళ్ళకి ఎంతసేపు ఆడినా టైం తెలియదు. తీసినాము ఆ 2 టైమ్స్ టైం కూడా అయిపోయింది. వచ్చేయండమ్మా వచ్చేయండమ్మా చాలా బతిమాలుకుంటున్నాము. ఎంత బతిమాలినా ఇదిగో ఇదిగో అంటూ లాస్ట్కి ఏదో ఆ బాధ పడలేక వచ్చేసారనమాట. బయటకు వచ్చాక ఇంకా మా ఆయన మా బావగారు వాళ్ళందరూ సెటిల్ ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లలు ఆడడం అయిపోయింది కదా, ఇంకా పెద్దవాళ్ళ ఆటలు అనమాట. ఇంకా వాళ్ళు అలా ఆడుకుంటుంటే మేము చూడడమే సరిపోయింది. మాకంటూ ఆటలు ఏమి లేవు. ఇక్కడ బాయ్స్ కే మాకేమి ఉండదు అంత చాయిస్. మేము ఆడాలన్నా మమ్మల్ని ఆడనిచ్చరు. మేము అలా కూర్చొని వాళ్ళ గేమ్స్ చూసుకుంటూ ఉండిపోయామన్నమాట. ఇంకా అక్కడ నుంచి ఇంకా మా పిల్లలు ఇంకా అల్లరి చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఆడడం స్టార్ట్ చేశారు. ఇంకా మేము వెళ్ళినంత సేపు వాళ్ళ ఆటలు వీళ్ళాటలు చూడడం తప్పిస్తే మా ఆటలు ఏమి ఉండవు. ఎంతసేపు కూర్చోవడం చూసుకోవడమే. మాకు ఆడుకోవాలనిపించింది కానీ ఇంకా ఆడే వయసు కాదు కదా. పిల్లలు ఆడుతుంటే వాళ్ళల్లో మనల్ని చూసుకోవాల్సి వస్తుంది. చూసారా మా చిన్నది అక్కడ కూడా మొండిది. గేమ్ తనే గెలవాలంటది, పక్కన వాళ్ళు గెలవనీదు. ఒకళ్ళు గెలిచారంటే ఇంకా కోపంతో బాల్ ఇసిరేయడం అవన్నీ చేసేస్తుంది అనమాట. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అలా కూర్చొని సరదాగా మాట్లాడుకున్నాము చాలాసేపు. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. చిన్నడంటే సరిగ్గా చెప్పు. మావాడు ఏ చిన్నోడు చెప్పు. చిన్న ఏం నువ్వు అసలు ఏమండి బాబాయ్ అండి వస్తారేమోనండి ఇప్పుడు. ఇంకో ప్లేట్ ఇవ్వండి. అలా ఇట్టారు అత్తగారికి తర్వాత ముందు వెనకలేదు, ముందు తినేది అంతే. సార్ గారు అక్కడ పెట్టేసి నువ్వు పెట్టింది అమ్మా లేదురా, తడిగా ఉంది ఇక్కడ. అయ్యో నీకు లేదేంటి? అమ్మ బాబాయ్ అదే 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 తర్వాత అద్దెపండు సంగతి తర్వాత మీతో ఫోటో అంటే మామూలుగా ఉంటుంది. కానీ కదా
ఎవరెవరు తెలుసా? నేను బాబాయ్ కదా. ఇక్కడ చూసారా చెట్లు ఎంత బాగుంది అసలు. అంటే వీడియోలో కన్నా చూసినప్పుడు రియల్గా చాలా బాగుంది. అంటే మనము ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు. అంటే రెండు పక్కల చెట్లు ఆనుకొని భలే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ నుంచి ముందుకు నడుచుకొని వెళ్ళాము. అది ఎందుకు వెళ్ళామంటే పిల్లల్ని ఆడిద్దామనేసి. ఈ ప్లేస్ కొంచెం ముందుకెళ్తే ఓన్లీ పిల్లలకే అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ గ్రాస్తో చేశారు. ఇప్పుడు ఫొటోస్ కానీ అన్నీ బాగా తీసుకోవచ్చు. చూసారా అసలు నేను చెప్పడం కాదు, మీరే కాసేపు చూడండి, వీడియో మీకే తెలుస్తుంది. అది వచ్చి గృహం అన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్తే ఆ మూలకి ఎగ్జిట్ అన్నమాట. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇంక వెళ్ళినంత దూరం చూడండి మీరే, నేను చెప్పలేను, మీరే చూడండి, మీకే అర్థమవుతుంది అప్పుడు పార్క్ ఎలా ఉంటుందని. ఇక్కడ ఉయ్యాలు ఊగే ప్లేస్ అన్నమాట. పిల్లలకని పెట్టారు కానీ పెద్దవాళ్ళే ఊగుతున్నారు, పిల్లలకి చాయిస్ ఇవ్వకుండా. చూసారా పెద్దవాళ్ళే ఊగుతున్నారు పిల్లలకన్నా. ఇలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ బోటింగ్ అనేది ఉంటుంది. బోటింగ్ చాలా బాగుంటుంది. చాలామంది బోటింగ్ కూడా చేస్తున్నారు, చూడండి మీరే. ఇలా బోటింగ్ ప్లేస్ అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఆడుకోవడం, ఫొటోస్ తీసుకోవడం చేసుకుంటున్నారు. మేము కూడా ఎక్కలేదు, పిల్లలతో అవ్వదు కదా అనేసి. ఓన్లీ పిల్లల్ని ఆడించామే కానీ బోటింగ్ అయితే ఎక్కలేదు. పిల్లలు ఉయ్యాలుగాలనుకున్నారు కానీ పెద్దవాళ్ళు మాకు పిల్లలకి చాయిస్ ఇవ్వలేదు. ఇంక ఇక్కడికి వస్తే వాలీబాల్, షటిల్ ఆడే వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా నడిచి నడిచి మాకు కాళ్ళు నొప్పి వస్తుంది కానీ పిల్లలు ఆడే ప్లేస్ అయితే రావట్లేదు. పిల్లల కోసమన్నా నడవాలి కదా అనుకొని వచ్చాము. తీరా పిల్లలు ఆడే ప్లేస్ వచ్చింది. ఇవన్నీ గేమ్స్ అన్నమాట, ఓన్లీ పిల్లల కోసమే. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. పిల్లల కన్నా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు ఈ ప్లేస్కి రాగానే. చూసారా చూసినంత దూరం గేమ్సే ఉంటాయి ఈ ప్లేసెస్లో. చిన్నపిల్లల కన్నా పెద్దవాళ్ళే పిల్లలు అయిపోతారు ఇక్కడికి వచ్చారంటే. ఇంకా మా పాప చూసారా ఆడుకోవడానికి నన్ను రమ్మంటుంది. నేను రాను, మీరే ఆడుకోండి అని చెప్పాను. నాకు ఇది చూడడానికి అసలు కలలాగా ఉంది, అంత బాగుందన్నమాట. ఇంకా చూసినంత సేపు చూసారా మీరే ఎలా గంతుతున్నారు, ఎలా ఆడుకుంటున్నారు, పడిపోవడం, లేయడం. ఇంకా అదొక ప్రపంచం అనుకుంటున్నారు పిల్లలు. ఆడుకోవడానికి ఫ్రీడమ్ వచ్చినట్టుంది వాళ్ళకి ఈ ప్లేసు. మా పిల్లలు అంతే అండి, చూడండి జారుబల్ల జారుతుంది. ఇంకా పిల్లలు ఆడుకోవడం చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా పిల్లలు ఆడుకోవడం, ఎప్పుడు స్కూల్కి వెళ్ళిపోతే మార్నింగ్ ఈవినింగ్ వస్తారు, అందరు పిల్లలు అంతే కదా. వాళ్ళకి ఎప్పుడో ఒకసారి ఇలా సరదాగా తీసుకొస్తే వాళ్ళకి అదొక ప్రపంచంలాగా ఉంటుంది. మా పిల్లలు చూడండి చాలా ఎంజాయ్ చేశారు. ఆ ఎంజాయ్ మాటల్లో చెప్పను, ఎందుకంటే వాళ్ళంతా ఎంజాయ్ చేశారు. చిట్టలి అక్కేది నాను. పిల్లలకి సంతోషం. నాను చెల్లేది. మనం ఎంత డబ్బులు పెట్టినా పిల్లలకి ఇంత సంతోషం ఎక్కడ తీసుకొని వస్తాం. పిల్లల సంతోషమే మన సంతోషం. హ్యాపీ హ్యాపీ ఏమాడు. ఈ సంతోషం పిల్లల్లో ఎంతమంది చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. భయపడకూడదు నాన్న.
అలాగే భయపడకూడదు. చూడు చెల్లి ఎలాగొస్తుందో. తెగదు. మీకే ఇవన్నీ గేమ్స్. చూడు చెల్లి ఎంత ఫాస్ట్ గా వస్తుందో. అది ఇంకొక్కటే ఉంది. రానా చూడు చెల్లి. అది గుడ్ గర్ల్. చూడు అది వచ్చింది ఎంత బాగా. సర్లేరా జారు దమ్మ కాలు తగులుతుంది. ఎల్లు ఫాస్ట్ గా. చిన్న పెద్ద అందరూ హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ. పడిపోతారమ్మా, స్లోగా ఎక్కండి, పడిపోతారు. చిట్టి జాగ్రత్త. ఎవరెక్కమన్నారు? అది మళ్ళీ ఎక్కిరిద్దులే. ఫస్ట్ ఎక్కడం ఎందుకు, భయపడడం ఎందుకు? నాను ఇంకెక్కకు, అక్కడ పడిపోతావు. నువ్వు భయపడుతున్నావు. అమ్మ అలా ఆపోజిట్ ఎక్కకూడదు. పడిపోతారు చిన్నోళ్ళు, మొండి వాళ్ళు. స్లోగా అమ్మ. ఇప్పుడే ఆ బాబు నిన్ను తోసేస్తాడు, పడిపోయావా? అన్ని ఉన్నాయి కదా వెనకాల. ఏదమ్మా ఊగు నాను. అక్క దాంట్లోకి అక్కడ ఊగొచ్చు కదా. అక్కకి ఏది కావాలో అదే కావాలా నీకు? స్లోగా తగులుతాయమ్మా. చాలు రండి, ఇట్లా ఆడుకుందరు. నాను పట్టుకోండి, పడిపోతారు. నాను వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ కామెంట్.